అలానే మిసేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ వైపు ఎంత ఓట్ బ్యాంకు ఉంది అనే దాని మీద పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేని మేమైతే అడగలేదు, వాళ్ళు మాకు పంపించారు. అది చూసిన తర్వాత అది మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చింది. అందుకే ఆ సర్వేని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ యొక్క జెన్యూనిటీ ఏంటి అనేది ఒక 2 ముక్కల్లో చెప్తాను. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమికి 145+ వస్తాయి అని చెప్పి అంచనా వేశారు. ఆ తర్వాత నువ్వా నేను అనేవి ఒక 10 ఉంటాయి అని చెప్పి వేశారు. మిగతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు. ఆల్మోస్ట్ 4 విడతలుగా 2024 ఎన్నికలకు ముందు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే చేసి మాకు ఇవ్వడం జరిగింది. అది మీకు కూడా ప్రజెంట్ చేసి చెప్పాను కూడా. దాదాపుగా ఆ సర్వే సంస్థ అంచనా ఏదైతే వేసిందో దానికి అనుగుణంగానే రిజల్ట్ వచ్చాయి. కొంచెం ఎక్కువ వచ్చాయి, బట్ ఆ దిశగానే పబ్లిక్ మూడ్ అయితే కనిపించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పైనీర్ సంస్థ ఎగ్జాక్ట్గానే రిజల్ట్ని ప్రొజెక్ట్ చేయగలిగింది. ఒక్క బీహార్లో మాత్రం ఉల్టా అయింది. అంతకుమించి మిగతా సర్వే ఫలితాలు దాదాపుగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెప్పినట్టుగానే వచ్చాయి. అందుకే కొంతమేరకు పూర్తిగా కాకపోయినా మెజారిటీగా దీన్ని విశ్వసించవచ్చు. అందుకే దీన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా బ్రీఫ్గా చెప్తాను. జిల్లాల వారీగా ఓట్ పర్సెంటేజ్ అవుతుంది ఆయా కాన్స్టిట్యున్సీల్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూడండి, శ్రీకాకుళం ఫస్ట్ 2024 ఇచ్చారు. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది 59.3. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35.6, అదర్స్ 5.1. ఇప్పుడు ఓట్ షేరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రిడిక్టెడ్ అంచనా ఏంటంటే 53%, అంటే తగ్గుతుంది. 59.3 నుంచి 53 తగ్గింది కూటమికి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35 నుంచి 26కి తగ్గింది. అదర్స్ పెరిగారు 21%. న్యూట్రల్ అన్డిసైడెడ్ ఓట్ అంటారు కదా, ఇదే స్వింగ్ ఓటర్స్ అంటారు, అది ఆ శాతం పెరిగింది. సో ఇక్కడ 2024లో ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ గెలిచింది అనేది కూడా ఇచ్చారు. తర్వాత విజయనగరం చూసుకుంటే 2024 ఎన్నికల్లో 56.9 వచ్చింది కూటమికి, ఇప్పుడు 51%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38.4 అయితే 27% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదర్స్ 22 ఉన్నారు. అంటే అన్డిసైడెడ్ ఓట్ పెరుగుతుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి యాంటీ ఇన్కంబెన్సీ కాస్త ఇప్పుడు న్యూట్రల్ ఓటర్గా మారారు. ఆ న్యూట్రల్ ఓటర్ ఎటు వెళ్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదనేది ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. అరకు ఇక్కడ కూటమి 39.6, 36 పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40.3 ఉంటే ఇప్పుడు 33 పడిపోయింది. అదర్స్ 31 వచ్చారు. విశాఖపట్నం 64.3 కూటమికి 2024లో, ఇప్పుడు 58%కి వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30.1, ఇప్పుడు 19%కి వచ్చింది. అదర్స్ 5.6 ఉంటే ఇప్పుడు అన్డిసైడెడ్ 23 అయింది. అనకాపల్లి కూటమి 59.8% ఉంటే 2024లో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ 52కి పడిపోయింది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 ఉంటే 23కి పడిపోయింది. అదర్స్ 6.2 ఉంటే 25% అదర్స్ న్యూట్రల్ ఓటర్స్ పెరిగారు. కాకినాడ కూటమికి 56.1 ఉంటే 49కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.1 ఉంటే 24కి పడిపోయింది. 4.8 అదర్స్ ఉంటే ఇప్పుడు అన్డిసైడెడ్ 27 వచ్చింది. ఇక కూటమి రాజమండ్రిలో తీసుకుంటే 56.61 ఉంటే 24లో, ఇప్పుడు 26కి వచ్చేటప్పటికి 50%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36.85 ఉంటే 21%కి వచ్చేసింది. అదర్స్ 6.53 ఉంటే ఇప్పుడు 29 వచ్చారు అన్డిసైడెడ్. అంటే న్యూట్రల్ ఓటర్స్ పెరిగారు. అమలాపురం 59.98 కూటమికి ఉంటే 24లో, ఇప్పుడు 51కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36.17 ఉంటే ఇప్పుడు 23కి పడిపోయింది. అదర్స్ 3.81% ఉంటే ఇప్పుడు 26% అన్డిసైడెడ్ ఇచ్చారు. ఇక నర్సాపూర్ 60.64% ఉంటే 24లో, ఇప్పుడు 54.8%, దాదాపు 7% తగ్గిపోయింది. ఇక్కడ బాగా డ్రాస్టిక్ తగ్గిపోయింది. ఎక్కడ నర్సాపూర్
54%కి వచ్చింది కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 33.5 ఉంటే 22% పడిపోయింది. అదర్స్ 6.3 ఉంటే ఇక్కడ 24%కి న్యూట్రల్స్ వచ్చారు. ఏలూరు కూటమికి 54.77 ఉంటే 47కి వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.97 ఉంటే 30%కి పడిపోయింది. అదర్స్ 5.26 ఉంటే 23%కి వచ్చారు అదర్స్. అంటే రెండు పార్టీల యొక్క గ్రాఫ్ పడిపోతుంది. మచిలీపట్నం 57.85 ఉంటే 24లో ఇప్పుడు 51కి వచ్చేసింది కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37.35 ఉంటే ఇప్పుడు 28కి వచ్చింది. అదర్స్ 4.80 ఉంటే ఇప్పుడు 21కి వచ్చేసింది. ఇక విజయవాడ వచ్చేసి 58.13 ఉంటే ఇప్పుడు 49కి వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37.78 ఉంటే ఇప్పుడు 26కి పడిపోయింది. అదర్స్ 4.09 ఉంటే ఇప్పుడు 25%కి వచ్చేసింది. గుంటూరు కూటమి 60.37 ఉంటే ఇప్పుడు 54కి పడిపోయింది, 54%కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36.47 ఉంటే 24కి పడిపోయింది. అదర్స్ 3.16 ఉంటే 22కి పెరిగింది. బాపట్ల వచ్చేసి 2024లో 54.57% ఓటు బ్యాంక్ ఉంటే ఇప్పుడు 48%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.27% ఉంటే ఇప్పుడు 26%కి పడిపోయింది. అదర్స్ 6.1% ఉంటే ఇప్పుడు 26%కి పెరిగింది. ఇక నర్సరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కూటమి 54.51 ఉంటే ఇప్పుడు 49 ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.69 ఉంటే ఇప్పుడు 26%కి పడిపోయింది. అదర్స్ 2.80 ఉంటే 25%కి వచ్చేసింది. ఇక ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి కూటమికి 50.24 ఉంటే ఇప్పుడు 42%కి పడిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45.63% ఉంటే ఇప్పుడు 39%కి పడిపోయింది. అదర్స్ వచ్చేసేపటికి 4.13 నుంచి 19%కి పెరిగింది. సో ఇక్కడ రెండింటికి పడిపోతుంది, రెండు పార్టీలకి. నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 50.64% ఉంటే 2024 ఇప్పుడు 46%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.64 ఉంటే 24లో ఇప్పుడు 33% పరిమితమైంది. అదర్స్ 6.73 ఉంటే ఇప్పుడు 21కి పెరిగారు. కర్నూలు పార్లమెంటరీ కూటమి 49.41% ఉంటే ఇప్పుడు 43కి పడిపోయింది 26కి వచ్చేటప్పటికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.49 ఉంటే 28%కి పడిపోయింది. అదర్స్ 8.11 ఉంటే ఇప్పుడు 29%కి పెరిగింది. అనంతపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కూటమికి 53.49% ఓట్ బ్యాంక్ ఉంటే 2024లో ఇప్పుడు 49కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.13 ఉంటే ఇప్పుడు 26%కి పడిపోయింది. అదర్స్ 5.38 ఉంటే ఇప్పుడు 25%కి పెరిగింది. ఇక్కడ చూడండి, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజు 2024లో కూడా ఇచ్చారు, అది గమనించవచ్చు. హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓట్ బ్యాంక్ వచ్చేసి 2024లో 50.94 ఉంటే ఇప్పుడు 44%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.45 ఉంటే 34%కి పడిపోయింది. అదర్స్ వచ్చేసి 6.62 ఉంటే 22%కి పెరిగింది. కడప ఇక్కడ కూటమి 44.16% ఉంటే 24లో ఇప్పుడు 47% పెరిగింది. ఇక్కడ చూడండి, అన్నిట్లో తగ్గితే ఇప్పుడు కడపలో పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45.59 ఉంటే ఇప్పుడు 41కి పడిపోయింది. అదర్స్ వచ్చేసి 10.29 ఉంటే ఇక్కడ 12% అయ్యింది. అంటే న్యూట్రల్ పర్సన్స్ పెద్దగా పెరగల, 2% పెరిగింది సుమారుగా. ఇక్కడ కూటమి ఓట్ బ్యాంక్ పెరిగింది కడపలో. నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసప్పటికి కూటమికి 55.83% 24లో ఉంటే ఓట్ బ్యాంక్ షేరు ఇప్పుడు 48% ఉంది, అంటే 6% పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38.59% ఉంటే ఇప్పుడు 29%కి పడిపోయింది. అదర్స్ 5.57% ఉంటే ఇప్పుడు 23%కి పెరిగింది. న్యూట్రల్ ఓట్ బ్యాంకు పెరిగింది అనమాట. తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూటమి వచ్చేసి 49.59 ఉంటే ఇప్పుడు 42%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43.1% ఉంటే 36%కి పడిపోయింది 26కి వచ్చేటప్పటికి. అదర్స్ 7.2 ఉంటే ఇప్పుడు 22% అన్డిసైడెడ్ అయి ఉన్నారు. రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 45.44 2024లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూటమికి ఇప్పుడు 47%కి పెరిగింది. ఒక 2% పెరిగింది. ఎక్కడ? రాజంపేటలో పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47.51 ఉంటే ఇప్పుడు 39%కి పడిపోయింది. అదర్స్ 7.05 ఉంటే ఇప్పుడు అన్డిసైడెడ్ 14% పెరిగింది. సో కడప, రాజంపేట ఈ రెండు పుంజుకుంది కూటమి.
చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి కూటమి 2024లో 55.1% ఉంటే ఇప్పుడు 49%కి పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.8 ఉంటే 2024లో ఇప్పుడు 28%కి పడిపోయింది. అదర్స్ వచ్చేటప్పటికి 4.94 ఉంటే ఇప్పుడు 23% అయ్యారు. సో ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయితే నేను చెప్పినటువంటి ఓట్ బ్యాంక్ ఆ సర్వే సంస్థ చేసిన దాని ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పల్స్ 2026 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజ్ కంబైన్డ్ ఓట్ షేర్ 2024 వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్లస్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అని ఇచ్చారనమాట. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇచ్చారు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజ్. ఇక్కడ చూడండి. సో టోటల్గా యావరేజ్ 54.29 ఉంది కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.49 ఉంది ఓట్ షేర్ 2024. సో 6.22 ఉంది ఇది 2024. ఇప్పుడు 2026కి వచ్చేటప్పటికి 49కి పడిపోయింది. ఇక్కడ చూడండి, 54.29 ఉండేది కాస్త 49 పడిపోయింది కూటమికి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.49 ఉంటే 2024లో ఇప్పుడు ఎంత ఉంది, 28%కి పడిపోయింది. అంటే ఇది ఎంత పడిపోయింది, 54 దాదాపుగా 6% పడిపోయింది. ఇదంతా పడిపోయింది 39.49 అంటే ఇది ఒక 4% ఇది పడిపోయింది. 6% ఇది పడిపోయింది కూటమి, ఒక 4% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. అదర్స్ ఇక్కడ చూడండి 6.22 ఉంది కదా, ఇక్కడికి వచ్చేది 23 ఉంది. అంటే ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 17% పెరిగింది న్యూట్రల్ ఓట్ బ్యాంక్. 17% న్యూట్రల్ ఓట్ బ్యాంక్ పెరిగింది. గతంలో అన్డిసైడెడ్ 6.23 ఉంటే ఇప్పుడు అది కాస్త 23% అయింది. అంటే 17% పెరిగింది. అంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అటు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నుంచి వచ్చింది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, రెండింటి నుంచి వచ్చింది. అంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ స్పేస్ పెరుగుతుంది. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారా, లేదంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారా అంటే ఇప్పటి వరకు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనేది ఈ సర్వే అంచనా. ఇక ప్రిడిక్టివ్ ఓట్ షేర్ ఫిగర్స్ ఫర్ ఆల్ 25 parliamentary constituencies in the uploaded survey report. The projected margin is calculated as TDP Janasena BJP vote share minus వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్. ద ఫిగర్స్ రిప్రజెంట్ ద కరెంట్ సర్వే పొజిషన్. సో 2024లో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయితే ఉన్నది. నేను ఇందాక చెప్పాను కదా, ఇదే కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ 2024 ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఓట్ షేర్ కూటమికి 48.36 వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 28.44 వచ్చే అవకాశం ఉంది. అన్డిసైడెడ్ 23.20. ఈ అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు లీడింగ్లోకి వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ లీడ్ 19.92 ఉంది లీడింగ్లో ఇప్పటికి కూడా కూటమి. సో దీన్ని క్రాస్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉందో ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ని క్యాచ్ చేయాలి. న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అంటే ఎటు నుంచి వచ్చింది, ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ నుంచి వచ్చింది, అలాగే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ని డీల్ చేయటంలో ప్రజలు మన్ననలు పొందలేకపోయింది. ఆ కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మైగ్రేట్ అయింది ఓట్ బ్యాంకు. ఆ మైగ్రేట్ అయిన ఓట్ బ్యాంకే న్యూట్రల్ ఓట్ బ్యాంక్గా తయారైంది. సో కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్కి ఆ 23% ఏదైతే ఉందో ఆ 23% ఓట్ బ్యాంక్ని ఇదిగోండి 23%. ఈ 23% అన్డివైడెడ్ ఓట్ ఏదైతే ఉందో ఆ అన్డివైడెడ్ ఓట్ బ్యాంక్ని ఎవరు క్యాచ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంది, విన్నింగ్ అవకాశం, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఎక్కువ అవకాశాలు మళ్ళీ కూటమికే ఉన్నాయి అనేది ఈ సర్వే అంచనా వేస్తుంది. న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పేస్, న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకు ముందులాగా లిటరసీ లేనటువంటి వాళ్ళు లేరు. పైగా ప్రతి వాళ్ళు
ఆ ఉన్న ఊర్లోనే పరిమితం కావట్లేదు, ట్రావెల్ చేస్తున్నారు, దగ్గరలో ఉండేటువంటి సిటీస్కి వెళ్తున్నారు, అలాగే హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి జాబ్స్ చేసుకుంటున్నారు, వలస వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేది. వాళ్ళు డబ్బులు ఇస్తేనో మీరు చేసేటువంటి ప్రచారానికో వాళ్ళు ఎప్పుడూ తలగ్గరు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రొవోక్ చేస్తానో, భావోద్వేగాలు రెచ్చగొడితేనో రెచ్చిపోయి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు న్యూట్రల్ ఓట్ బ్యాంకు. వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఎవరు సౌమ్యంగా ఉన్నారు, ఎవరు ప్రజాసేవకులుగా వ్యవహరిస్తున్నారు, ఎవరు నీతివంతంగా పరిపాలన చేస్తున్నారు, ఎవరు బెటరు అనే దాని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వీళ్ళు అన్నీ కౌంట్ చేసుకుంటారు. ఎలక్షన్ నాటికి వాళ్ళు ఎటు ముగ్గితే అటు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్స్ జరిగితే ఇప్పటికిప్పుడు ఎక్కువగా ఛాన్సు ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకులో కూడా 19% కూటమి వైపే ఉందని చెప్పి చెప్తుంది ఈ సర్వే, అంచనా వేస్తుంది. ఇక్కడ చూడండి పర్సంటేజ్ పాయింట్స్. సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. ఈ ఓట్ షేరింగ్, ఓట్ పర్సంటేజ్ ఏ పార్టీకి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేశారు కదా కాన్స్టిట్యున్సీ వైజ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.